హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఎదిగే ఆడపిల్లలకు మంచి బలాన్ని ఇచ్చే రవ్వ పిడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం: ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 గ్లాస్ బియ్యాన్ని వేసుకుని మెత్తగా కాకుండా రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇలా సన్నని రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. రవ్వ అనేది ఇలాగే సన్నగా ఉండాలి. మిక్సీలో వేసుకున్న మిల్లిలో పట్టించుకున్న రవ్వ అయినా సరే ఇలా సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలో చిటికెడు సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ జారుగా కాకుండా ఇలా కలుపుకున్న రవ్వను మూత పెట్టుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు నానిన తర్వాత దీనిలో చిన్న కప్పు పచ్చి కొబ్బరి తురుమును కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ రేకు తీసుకుని దానిపైన వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా రేకుపై వేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకుని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇడ్లీ రేకుని పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇది ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా స్పూన్తో మ్యాష్ చేసుకోవాలి. ఇలా పొడిగా కలుపుకున్న తర్వాత మన రుచికి తగిన షుగర్ని వేసుకోవాలి. అలాగే పావు కప్పు పప్పు నూనెను వేసుకుని మొత్తం అంతటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేతితో మొత్తం అంతటిని ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతేనండి, పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే రవ్వ పిట్టి రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.